పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ మూవీ హరిహర వీరమల్లు ట్రైలర్ జూలై 3 గురువారం రిలీజ్ అయింది. పవన్ కళ్యాణ్ కెరియర్లో ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కావడంతో అందరి అంచనాలకు తగ్గట్టే ట్రైలర్ను కట్ చేశారు మేకర్స్. పవర్ఫుల్ వీరమల్లుగా ఓ యోధుడి పాత్రలో తన డైలాగులతో పవన్ ఆకట్టుకుంటున్నారు. 2 తెలుగు రాష్ట్రాలలో ఎంపిక చేసిన థియేటర్లలో ఈ ట్రైలర్ను అభిమానుల కోసం ప్రదర్శించారు. పవన్ కళ్యాణ్ మూవీ కోసం కొంతకాలంగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్లో ఈ ట్రైలర్ ఫుల్ జోష్ నింపింది. ఈ చిత్ర బృందం హైదరాబాద్ విమల్ థియేటర్లో జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో పాల్గొన్నారు. ఒక వీరుడి కోసం ప్రకృతి పురుడు పోసుకుంటున్న సమయం అంటూ ప్రారంభమైన ఈ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఇప్పటి వరకు మేకలను తినే పులిని చూసుంటారు, ఇప్పటి నుంచి పులులను వేటాడే బొబ్బిలిని చూస్తారు అంటూ పవర్ స్టార్ చెప్పిన డైలాగ్స్ ఫ్యాన్స్కు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. ఇక ట్రైలర్ చివరిలో పవన్ కళ్యాణ్ పోరాట సన్నివేశాలు అందరినీ తెగ మెస్మరైజ్ చేస్తున్నాయి. 2 నిమిషాల 55 సెకండ్ల నిడివి ఉన్న ఈ సినిమాలో చిత్రకథను చూచాయిగా తెలియచెప్పే ప్రయత్నం చేశారు. ఢిల్లీలో కొలువైన ఔరంగజేబుకు తెలుగు గడ్డలో పుట్టిన హరిహర వీరమల్లు ఎలా సింహస్వప్నంగా మారాడన్నదే ప్రధాన అంశం. కోహినూర్ వజ్రం చుట్టూ కూడా కథ తిరుగుతుందని తెలుస్తోంది. విశేషమేమిటంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగాను బాధ్యతలను నిర్వర్తిస్తున్న పవన్ కళ్యాణ్ నిజ జీవితంలోనూ ఎదుర్కొన్న సమస్యలను ప్రతిబింబించేలా ఇందులోని కొన్ని డైలాగ్స్ ఉన్నాయి. ఈ డైలాగ్స్ చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ఇదిలా ఉండగా గతంలో పవన్ కళ్యాణ్ అధికారంలోకి రాకూడదని కోరుకున్న వారిని హెచ్చరిస్తూ కూడా ఓ డైలాగ్ను ఈ ట్రైలర్లో పెట్టారు. నేను రావాలని చాలామంది ఆ దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటారు, కానీ నేను రాకూడదని మీరు చూస్తున్నారంటూ పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్స్ ఫ్యాన్స్ విజిల్స్ వేసేలా ఉన్నాయి. చివరిగా వినాలి వీరమల్లు చెప్పింది వినాలి అనే డైలాగ్ సైతం పవన్ కళ్యాణ్తో బలంగా పలికించారు. గ్రాఫిక్స్కు అత్యధిక ప్రాధాన్యం ఉన్నట్లుగా ఈ ట్రైలర్ చూస్తుంటేనే అర్థమవుతోంది. నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించిన హరిహర వీరమల్లులో ఔరంగజేబు పాత్రను బాబీ డియోల్ ప్లే చేశాడు. ఈ చిత్రాన్ని క్రిష్ జ్యోతికృష్ణ డైరెక్షన్లో ఏ దయాకర్ రావు ప్రొడ్యూస్ చేశారు. ఏఎం రత్నం దీనికి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఆస్కార్ అవార్డు విన్నర్ ఏఎం కీరవాణి మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమా ఈ నెల 24న 5 భాషల్లో రిలీజ్ కానుంది. మరి ట్రైలర్తో ఓ రేంజ్ హైప్ క్రియేట్ చేసిన హరిహర వీరమల్లు ట్రైలర్ బాక్సాఫీసు వద్ద ఎలాంటి చరిత్ర సృష్టిస్తుందో చూడాలి.